నటన అనగా నేమే. ఓ 3 రసాలు చేసి చూపించు. అలాగే సార్. గర్భగుడి లాంటి నీ గర్భంలో స్థానం ఇచ్చి 9 నెలలు మోసి జన్మనిచ్చావమ్మా. ఆగండిరా, ఎక్కడికా పరుగులు? నెత్తుటి కూటు కోసమేనా? జలపాతపు వంపు సొంపులు కలిగిన నా ప్రియసఖి అలకనంద అలక పంపుపై ఉన్నది. ఇందులకు నటరాజుని నేను డబ్బుతో కొనను సార్. అయితే అర్థం కొనుకోపో. పో పో. దర్శకుడు నా నటన చూసి భయపడ్డా? కంగారు పడ్డా? నా ముఖం అద్దంలో చూసుకోమన్నాడురా. నా ముఖం రంగుల ప్రపంచంలో వెలిగిపోదా? నా ముఖం వాల్ పోస్టర్ మీద పడదా? సోమవారం చెవుడు, మంగళవారం మతిమరుపు, బుధవారం భార్యను అనుమానించడం, గురువారం రహస్యాలు దాచుకోలేకపోవడం, శుక్రవారం చిన్న పిల్లాళ్ళ అయిపోవడం, శనివారం నీలాప నిందలు పడడం, ఆదివారం సర్వస్వామి ఆదివారం అతిమూత్ర వ్యాధితో బాధపడటం. స్వామి, ఇవే ఈ నటరాజు నీకు విధించే 7 శాపాలు. వీటి గురించి ఎవరి దగ్గరైనా ప్రస్తావన తెచ్చావో నీ తల 1000 వ్రక్కలైపోతుంది. అనుభవించు. ఒరే రంగా, ఈ రోజు నుంచి మొదలవుతుందిరా నీకు బెంగ. అది కాదమ్మా, ఎక్కడో కిలోమీటర్ దూరంలో రోడ్డు మీద కుక్క అరిస్తే నేను నిద్ర లేచొచ్చి అరుస్తాడే, ఏమిటి డిస్టర్బెన్స్ అని. అట్లాంటిది ఆ అలారం అంత సౌండ్ చేస్తున్నా లేవడేమిటి వాడు? ఒకసారి వెళ్ళి కనుక్కో. నిద్రపోతున్న గాడిదని లేపి మరీ తన్నించుకున్నట్టు అవుతుంది. నేను లేపను. తప్పదు కదమ్మా. అబ్బా, ముందెళ్ళి అలారం కట్టే నువ్వు, తర్వాత వాడిని నిద్ర లేపుతూ కానీ వెళ్ళు. సరే సరే. అబ్బా, ఏమండి ఏమండి ఏమండి? అబ్బబ్బబ్బా, అమ్మయ్యా, ఇప్పుడు ప్రశాంతంగా పేపర్ చదువుకోవచ్చు. ఏమండి లేవండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నా కోడల్ని అలారం కట్టేయమని పంపితే ఆ అలారాన్ని కంఠంలోకి తీసుకుందా ఏమిటి? సూర్యకాంతానికి కోవాయి సరళకి మధ్య పోటీ పెట్టినట్టు కొట్టుకుంటుందా టోను? చీ 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 చీ. లేవండి. ఏమిటే చెరువులో బరిందో ఉన్నట్టు ఆ విధంగా లేపుతున్నావు? నిదానంగా చెవులోకి వచ్చి ఏమండి అంటే హలో అంటూ లెగుస్తానుగా నేను. రంగా, ఒరే రంగా. రంగా అని పేరు పెట్టుకుంటే లంగా అని పిలవడం ఏమాత్రం బాగాలేదు. తండ్రి అయిపోయావు కానీ లేకపోతే నా నిన్ను. నేను ఎప్పుడన్నాను రా అలాగా? రంగానే కదా నేను పిలిచింది. అన్నదంతా అన్నాక అన్ని ఇట్లాగే చెప్తావు. నన్నెందుకు పిలిచావు చెప్పు. వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఏమైంది వీడికి? సర్లే, ముందు మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఏం లేదురా, మన బంధువుల అమ్మాయికి సంబంధం చూడడానికి మేమంతా వెళ్తున్నాము. నువ్వు కూడా వస్తావా? సిగ్గుందా నీకు? సీతాపతి లాంటి పేరు పెట్టుకుని లంకాపతిలా కూతలేంటి? ఇప్పుడంత కుజరాని కూత నేనేం కూర్చాను రా? అమ్మాయి కావాలా నీకు? ఈ వయసులో పెళ్లి సంబంధం మాట్లాడడానికి కన్న కొడుకు తోడు రావాలా నీకు? భూమి గుండ్రంగా ఉందని వాడెవడో కనిపెట్టినప్పుడు పుట్టావు. పోతే తలకూరు ఎవడి చేతిలో పెట్టాలా అని ఆలోచించాల్సిన ఈ వయసులో నాకు పెళ్లి కావాలి, పిల్ల కావాలి అంటూ ఈ ఆలోచన ఏంటి? ఏమిట్రా అట్ట అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు? నేను క్లీన్ యూ సర్టిఫికెట్ లాగా మాట్లాడితే నీకు ఫుల్ ఏ సర్టిఫికెట్ లాగా వినపడుతోందా? అమ్మాయి, మామయ్య గారు ఇప్పుడేమన్నారండి? బంధువుల అమ్మాయి పెళ్లి చూపులకు వెళ్తున్నా, వస్తావా అని అడిగారు. నువ్వు నోరుమై. నువ్వు మా నాన్నకే సపోర్ట్ చేస్తున్నావా? నాకు ఈ వయసులో పిన్నిని తెద్దామని ప్లాన్ చేసావంటే నేను నీకు సౌతిని తెస్తా, జాగ్రత్త. ఏమనుకుంటున్నావు? ఈయనెవరండి బాబు? తెలుగు సినిమాలో ఉర్దూ మాటలాగా అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. ఒరే అప్పిగా, నువ్వు కూడా వీళ్ళకే సపోర్ట్ చేస్తున్నట్టున్నావు. తోలు తీస్తా, జాగ్రత్త. మరి అయ్యో, ఒరే మనవడా, ఇంతకీ నేను రంగా అన్నానా లంగా అన్నానా? లంగా అన్నట్టున్నా. రంగా రంగా వీడా ఈ డైరెక్టర్ గాడు ఇప్పుడు చేశాడేంటి? ఆ నటరాజస్వామేమో అసలు సినిమా ఇప్పుడే మొదలవుతుంది అన్నాడు. అయినా మనకు ఆల్రెడీ ఈ మ్యాటర్ ముందే తెలుసు. డబ్బులిస్తేనే వేషం అంటాడు. మనమేమో స్వశక్తితోనే వేషం కావాలంటాం.
అంతే సింపుల్. ఏమవుద్ది? హలో రంగారావు గారు, సారీ అండి. ఆ డైరెక్టర్ గారు, సారీ అండి. సారీ చెప్తున్నాడేంటి? మిమ్మల్ని డబ్బులు అడిగిన మాట వాస్తవం, మీకు కోపం రావడం సహజం. కానీ ఈ ఏజ్లో నటనపై మీకున్న ప్యాషన్ చూసి వేషం ఫ్రీగా ఇద్దాం అనుకుంటున్నాను. నేను చెప్పాను కదండి, నేను ఫ్రీగా అయితేనే వేషం చేస్తా. నేననేది కూడా అదేనండి బాబు. అబ్బా, నేను అసలు విన్నానండి. అలా మీరిచ్చే వేషం నాకు అసలు అవసరమే లేదు. 40 ఏళ్ల నట జీవితంలో పండిపోయి ఎండిపోతున్నాను. అయినా సింహం గోడ్స్ తింటుంది గాని గ్రాస్ తినదండి. ఏం మాట్లాడుతున్నారండి మీరు? నేను చెప్పేది వినే మాట్లాడుతున్నారా? ఒకసారి చెప్తే అర్థం కాదా మీకు? వేషాలు లేకపోయినా సరే ఈ సింహం మేకలు తింటుంది తప్పితే మేకలు తినే గడ్డిని మొట్టదురా బ్లడీ ఫుడ్ డైరెక్టర్. ఎంత పొగర్రా నీకు? ఫోన్లే అని ఫోన్ చేసి వేషం ఆఫర్ చేస్తే నన్ను లోఫర్గా అంటావా? నీ అంతు చూస్తాన్రా. ఈ ఇండస్ట్రీలో నీకు అవకాశం లేకుండా చేస్తాను. ఫోటోలు వెనక ఫోన్ నెంబర్ వేసి తిరిగే ఆర్టిస్టులు అడుగు, తప్పులేదు. అంతేగాని నాలాంటి కాబోయే హీరో దగ్గర అడుక్కోకు. ₹1 కూడా ఇవ్వను. పెట్టే ఫోను. ఎక్స్క్యూజ్ మీ సార్, నమస్తే. ఏంటి సేల్స్ గలవా? మాకేం అక్కర్లేదు, వెళ్ళు వెళ్ళు. అది కాదు సార్, ఒక్క నిమిషం. జనాభా నియంత్రణ మీద అట్ ద సేమ్ టైం నిరోధ వాడకం మీద జనాల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మీ ఇంటికి రావడం జరిగింది సార్. పని చేసుకోకుండా ఇలాంటి పనులేంటమ్మా, సిగ్గు లేకుండా? ఏం మాట్లాడుతున్నారు సార్? కాస్త మర్యాదగా మాట్లాడండి. అయినా చేతిలో నిరోధ ప్యాకెట్లతో తిరిగేదానివి నీకు బుద్ధి చెప్పాలనుకోవటం నా బుద్ధి తక్కువ. వెళ్ళు, నేను అలాంటి వాడిని కాదు. నాకు భార్య ఉంది. సార్ మీకు అర్థం కావట్లేదు, మీ ఇంట్లో ఇంకెవరూ లేరా? అవ్వా, మా నాన్న కావాల్సి వచ్చాడా నీకు? మా అమ్మ పోయినప్పటి నుంచి కనీసం నిరోధి యాడ్ కూడా చూశారు కదా మా నాన్న. అట్లాంటిది కలుషితం చేయాలని చూస్తున్నావా? వెళ్ళు తల్లి, వెళ్ళు. హలో, గవర్నమెంట్ తరపున అవేర్నెస్ తీసుకొద్దామని ఇల్లు తిరుగుతుంటే ఇంత చీప్ గా మాట్లాడతారా? మీ మీద పోలీస్ కేసు పెడతాను, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను, మిమ్మల్ని వదిలిపెట్టను అసలు. అమ్మమ్మమ్మ, ఆయనేం పట్టించుకోవద్దమ్మా. ఆయనకి మధ్య పిచ్చి పట్టి ఇలా మాట్లాడుతున్నారు. మనసులో ఏమీ పెట్టుకోవద్దు. ఆయన తరపు నేను సారీ చెప్తున్నాను. మీరు వెళ్ళండి అమ్మా, ప్లీజ్ ప్లీజ్ అమ్మా, వెళ్ళండి. జాగ్రత్త. తోకలో సేల్స్ గర్ల్స్ మీ సపోర్ట్ ఏంటి? అయ్యో కర్మ, అంత కర్మ. వీడికి ఏదో వినికిడి సమస్య వచ్చినట్టుంది. వీడిని ఇలాగే వదిలేస్తే ఊళ్ళో ఆడవాళ్ళని కొంప మీదకి తెచ్చేటట్టున్నాడు. ఒరే లంగా, చిచి నాకొచ్చిందేమిటి? ఒరే రంగా. ఏమిటో ఇంట్లో వాళ్ళందరూ విచిత్రంగా మాట్లాడుకుంటున్నారు. స్వామి, ఓరి వెర్రి రంగారావు, వాళ్ళు నీతో విచిత్రంగా మాట్లాడలేదు, నువ్వే వాళ్ళతో విచిత్రంగా మాట్లాడుతున్నావు. నేనా? అవును రంగా, నేను విధించిన 7 రోజుల శాపాల్లో మొదటి రోజు శాప ఫలితమే ఇది. నీ చెవుల కర్ణబేరుల కనెక్షన్ తారుమారు చేసేశా. అందుకే మీ నాన్న బంధువులమ్మాయి పెళ్లి సంబంధం అంటే మీ నాన్న పెళ్లి సంబంధం అన్నట్టుగా నీకు వినిపించింది. అంతెందుకు, మీ నాన్న నిన్ను రంగా అన్న లంగా అన్నట్టుగానే వినిపిస్తుంది. అలాగా స్వామి? మరి ఇప్పుడు నేనేం చేయాలి స్వామి? చేయడానికి ఏమీ లేదురా రంగా. శాపం తన పని తాను చేసుకుంటూ పోతుంది, నువ్వు ఓర్చుకుంటూ పోవాలంతే. అన్నట్టు నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇప్పటి వరకు సగం సినిమానే అయింది, సెకండ్ హాఫ్ ఇప్పుడే మొదలైంది. ఈ డాక్టర్ గారు ఇంకా రాలేదండి. నమస్కారం. మిరియాలు తర్వాత వేర్ ఈజ్ మై పేషెంట్? పేషెంట్ అక్కడ ఉన్నాడు కానీ వీడు వారకం చూస్తుంటే పేషెంట్ మొహం చూసి చాలా రోజులు అయినట్టుంది. అసలు మా అబ్బాయికి ఏమైందంటే, ఐ నో వేర్ ఈజ్ మై పేషెంట్? వేర్ ఈజ్ మై పేషెంట్? కళ్ళల్లో ఆ ప్రేతకలు చూస్తుంటే నువ్వే పేషెంట్ అని టక్కుని తెలిసిపోయింది. చెప్పు, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. డాక్టర్ వచ్చాడంటే మా నాన్న పిలిపించుంటాడు. వీడికి నా ప్రాబ్లం చెప్పానంటే నా శాపం రివీల్ అవుతుంది. వీడికి ఎలా చెప్పేది? నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు అర్థమైంది, అంత అర్థమైంది. అమ్మాయి, మన చెవిటి మేళంతో ఏం కష్టపడుతున్నాడో ఏమిటో, మనం కూడా పోదాంబా. మీరు రావద్దు. ఐ నో ఇట్. ఆను
నిన్న కాదు నీ మొగుణ్ణి. వచ్చాడు, నోట్లో వేశాడు, పైగా వేడి చూపిస్తున్నాడు. అసలు ఏం జరుగుతుందిరా దేవుడా? ఇదంతా ఆ దేవుడు వల్లే. అబ్బా, అమ్మా, అయ్యో, అబ్బా, అబ్బో. మన వాడి సమస్య ఏమిటో పూర్తిగా తెలుసుకోకుండానే ఏమిటేమిటో వైద్యం చేస్తున్నాడు. మన వాడికి ఏం కాదు కదా. అయిపోయింది. అంటే డాక్టర్ గారు మా వాడి ప్రాబ్లం పూర్తిగా క్లియర్ అయినట్టేనా? ఇక 2 సెకండ్లో మీ వాడు లేచి నాన్ స్టాప్ గా రౌండ్ వేస్తాడు, చూడండి. రౌండ్ లేట్ మావయ్య గారు. రంగా రంగా అయ్యా డాక్టర్ గారు, అసలు మా వాడికి ఏం ట్రీట్మెంట్ చేశారండి మీరు? మీ వాడికి ప్రాబ్లం అని చెప్పారు కదా, ఒక్క మాత్ర వేసాను అంతే. పర్ఫార్మెన్స్ చూడండి, క్లియర్. అయ్యో, అమ్మాయి, ఇప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే వీడు మనవాడిని మించిన సౌండ్ ఇంజనీరు. అయిపోతుంది అయిపోతుంది. అయిపోయేది గేట్ ఓపెన్ చేయాల్సిందే. Like and subscribe Eagle Media Works.